ఈరోజు గౌరవనీయ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు తెలంగాణ మిగతా జడ్జెస్ కలిసి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్, అట్లాగే భరోసా సెంటర్, షీ టీమ్స్ ఈ 3 ప్లేసెస్ విజిట్ చేసి అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దీనివల్ల విక్టిమ్స్కి ఎలాంటి సదుపాయం ఉన్నది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది కన్విక్షన్స్, అట్లాగే విక్టిమ్స్కి రీహాబిలిటేషను, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అట్లాగే ట్రయల్ ప్రాసెస్లో విక్టిమ్స్ మళ్ళీ రీవిక్టిమైజ్ అవ్వకుండా ఈ ప్రాసెస్ ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి స్టడీ చేయడం జరిగింది. మొదటగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ విజిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వేరియస్ ఫెసిలిటీస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అట్లాగే ట్రయల్ కోర్టు, విక్టిము అక్యూజ్డ్ ఒకరికొకరు కనిపించకుండా, విక్టిమ్ నేరస్తుని చూసినప్పుడు భయపడుతుంది కాబట్టి చిన్నపిల్లలు పోక్సో యాక్ట్ కేసెస్లో ఆ కోర్టులో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అనేది పరిశీలించడం జరిగింది. అట్లాగే ఒక స్పీడీ డిస్పోజల్ ఉండాలి అంటే ఇక్కడ ఒక పర్మనెంట్ జడ్జిని పోస్ట్ చేయాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఈ భరోసా సెంటర్లో ఇక్కడ విక్టిమ్స్కి అందిస్తున్నటువంటి సర్వీసెస్, ఆల్ సర్వీసెస్ అండర్ వన్ అంబ్రిల్లా, మనం ఇటు కౌన్సిలింగ్, లీగల్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్, అట్లాగే కోర్టుకి సంబంధించినటువంటి 164 స్టేట్మెంట్స్ రికార్డింగ్, ఇవన్నీ కూడా ఎలా చేయడం జరుగుతుంది అని చెప్పేసి నిశ్చితంగా పరిశీలించారు. విజిట్ అంతా కూడా చాలా ఇన్వాల్వ్డ్గా, అట్లాగే ఇక్కడ మనం చేసినటువంటి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ 3 ప్లేసెస్ కూడా చూసి చీఫ్ జస్టిస్ గారు చాలా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది.